భారతదేశం ప్రపంచానికి జ్ఞానం అందించిన గొప్ప దేశం. అటువంటి గొప్ప చరిత్ర కలిగిన దేశం ఇవాళ టీ అనే ఒక మత్తు పదార్థానికి బానిసయ్యారు. ఇక్కడ ప్రజలు మారుతున్న ప్రపంచ భౌగోళిక పరిస్థితుల వల్ల కావచ్చు, లేదా ప్రపంచ రాజకీయ నాటక పరిస్థితులు కావచ్చు, లేదా విడిగా వాడుతున్న సోషల్ మీడియా ఇంపాక్ట్ కావచ్చు, రోజు రోజుకి సగటు భారతీయ జీవన విధానం మారిపోతుంది. ప్రతి 100 మందిలో 85 మంది కష్టపడకుండా, ఎటువంటి స్కిల్స్ లేకుండా ధనవంతులు అవుతున్నారు. ఎక్కడ ఫ్రీ అనే బోర్డు ఉంటుందో అక్కడ జనం ఉంటున్నారు. ఫ్రీ అనే ఇంగ్లీష్ పదానికి డెఫినేషన్ అవుతున్నారు. ఒక బట్టల దుకాణంలో అన్ని రకాల క్వాలిటీ కలిగిన షర్ట్స్ కంటే ఎక్కువ డిస్కౌంట్కి వచ్చే షర్ట్స్కే ఎక్కువ వాల్యూ ఉంటుంది. అందుకే ఈ ప్రపంచం మొత్తంలో ఉన్న 80% డబ్బంతా 20% కలిగిన ధనికుల దగ్గర ఉంది. ఒక మనిషికి ఫ్రీగా భోజనం పెట్టి ఫ్రీగా ఉండటానికి చోటు కల్పిస్తే ఆ మనిషి ఎప్పటికీ గొప్పవాడు కాలేడు. మిమ్మల్ని గొప్పవారిగా ఎదగకుండా ఆపే దురాశ అనే బుద్ధిని మీకు తెలియకుండానే మీరు రోజు పెంచుతున్నారు. అన్నం తినడానికి కష్టపడాల్సిన పని లేకపోవచ్చు, కానీ జ్ఞానం సంపాదించడానికి ఖచ్చితంగా కష్టపడాలి. ఎప్పుడైతే నువ్వు ఫ్రీగా వచ్చే వాటి కోసం అలవాటు పడ్డావో నీకు నువ్వే నీ గెలుపుకి ఫుల్ స్టాప్ పెట్టావు. మనిషి జీవితం ఆశకి దురాశకి మధ్య తిరుగుతుంది, కానీ తెలివైన ఓ వ్యక్తి ఈ రెండింటికి దూరంగా ఉంటాడు. కేవలం బ్రతకాలంటే అందరితో కలిసిండు, కానీ గొప్పవాడు అవ్వాలంటే ఒంటరిగా ఉండు. తల్లిదండ్రులు తమ పిల్లలకు అన్నీ ఇస్తారు, కానీ వాటిని సంపాదించుకునే జ్ఞానాన్ని ఇవ్వరు. చరిత్ర ఏం చెప్తుందంటే, కష్టపడకుండా వచ్చింది మనల్ని కష్టాలు పాలు చేస్తుంది, కష్టపడి సంపాదించింది కష్టాలు రాకుండా చేస్తుంది. ప్రపంచంలో ఉండే 20% తెలివైన వాళ్ళు మిగిలిన 80% మందిని ఫ్రీ అనే ఎరవేసి వారికి స్వయంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే అలవాటును మర్చిపోయేలా చేస్తున్నారు. నీ లైఫ్కి నువ్వే రాజు, రాణి, మంత్రి. అలాగే కష్టం అనే యుద్ధం వస్తే సైనికుడి కూడా నువ్వే, ఆ కష్టానికి కారణం కూడా నువ్వే. కష్టాలు ఎప్పుడు ఫ్రీగానే వస్తాయి, వాటికి ఎలాంటి ట్యాక్సులు ఉండవు. సుఖానికే మొత్తాన్ని చెల్లించాలి. 20 సంవత్సరాలు దాటగానే నీ పేరెంట్స్ నీకు ఫ్రీగా అన్నం పెట్టడానికి ఇష్టపడరు. పని పాట లేకుండా ఉంటే ఫ్రీగా నీ ఫ్రెండ్స్ నీతో ఫ్రెండ్షిప్ చేయరు. హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఎప్పుడు బిజీగా ఉండే వారితోనే మాట్లాడాలి అనుకుంటారు, ఖాళీగా ఎప్పుడు అందుబాటులో ఉండే వారితో ఎవరు మాట్లాడాలి అనుకోరు. కొనే కూరగాయల నుండి తినే ఫుడ్ వరకు, వేసుకునే బట్టల వరకు ప్రతి దానిలో ఎంతో కొంత ఫ్రీ ఉందని వ్యాపారులు ఉచ్చులో పడుతున్నారు. ఇది వ్యాపారుల మాయాజాలం అని గ్రహించలేకపోతున్నారు. ఫ్రీగా వచ్చే వాటి కోసం ఆరాటపడుతూ తన సెల్ఫ్ రెస్పెక్ట్ని ఇన్సల్ట్ చేస్తున్నారు. వ్యాపారుల మాదిరిగా రాజకీయ నాయకులు ప్రజలకు ఫ్రీగా డబ్బులు ఇస్తూ తోలు బొమ్మల్లా ఆడిస్తున్నారు. ఒక తెలివైన వ్యక్తి ఇతరులు చెప్పే ఎటువంటి వాటిపైన ఆశపడడు. తనకేం కావాలో తనే స్వయంగా తెలుసుకుంటాడు. ఓ ప్రియమైన భారతీయుడా, ఫ్రీగా వచ్చే వాటి నుండి ఫ్రీ అవ్వండి, సమాజం కింగ్ అవ్వండి.